మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో గురువారం కళాశాల ఫార్మసీ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం జరిగింది. ప్రథమ సంవత్సరం బి ఫార్మసీ మరియు ఫార్మా-డి విద్యార్థుల తరగతుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 428 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా రెగ్యులేటరీ అఫైర్స్ విభాగాధిపతి డాక్టర్ ఎస్కే ఆశా బేగం తన స్వాగత ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు అధ్యాపకులకు ప్రేరణాత్మక సందేశాలను అందించారు. విద్యార్థులకు తమ విద్యాభ్యాసాన్ని క్రమశిక్షణతో సాగించి సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని సూచించారు. అలానే అధ్యాపకులకు విద్యార్థుల విజ్ఞానపరమైన అభివృద్ధికి మాత్రమే కాకుండా భావోద్వేగపరమైన సహాయాన్ని అందించాలనే దిశగా మార్గదర్శకత్వం ఇవ్వాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి లేకుండా సానుకూల వాతావరణం కల్పించి వారి విద్యా ప్రయాణానికి మద్దతు అందించాలనే సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ సిస్టర్ సౌరీలు మాట్లాడుతూ తల్లిదండ్రులు కళాశాలకు విచ్చేసి విద్యార్థుల ప్రోగ్రెస్ తెలుసుకోవాలని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిస్టర్ జి నిర్మలా జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి, డాక్టర్ యు స్పందన, డాక్టర్ నరసింహనాయక్, జి సాయి, శ్రీలక్ష్మి ఇంకా అన్ని విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. ఇవాళ నిర్మలా ఫార్మసీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చేరుతున్నటువంటి పిల్లలకి వాళ్ళల్లో ఉన్న ఆత్మ న్యూన్యతా భావాన్ని పోగొట్టి వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం నింపడానికి, అట్లాగే ఈ ఫార్మసీ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు జీవితంలో సెటిల్ కావడానికి ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచడానికి ఈ కళాశాల ఇవాళ ఇండక్షన్ ప్రోగ్రాం జరిపింది. ఇవాళ విద్యార్థులలో అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలని బయటికి తీసి ఎడ్యుకేషనల్ కరికులంతో పాటు వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలని వెలికి తీయటమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. వాళ్ళల్లో అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. ఇవాళ వాళ్ళు గాడి తప్పకుండా వాళ్ళ యాటిట్యూడ్ని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళకున్న హ్యాబిట్స్ మీద కొంత డ్రైవ్ చేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంటు కలిసి పిల్లల యొక్క శ్రేయస్సు కోసం, పిల్లల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం, ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయటం కోసమే ఇవాళ ఇండక్షన్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో ఈ విద్యార్థుల్ని శక్తివంతంగా మార్చడం కోసం ఈ కాలేజీ చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటాం. ఈరోజు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆత్మకూరు పరిధిలో ఉన్న మా కాలేజీలో ఫస్ట్ ఇయర్ బి ఫార్మసీ, ఫస్ట్ ఇయర్ ఫార్మడీ విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాము జరపబడిందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సీనియర్ సైకాలజిస్టు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు, మా కళాశాల ప్రెసిడెంట్ డాక్టర్ శౌరీలి గారు, మా కరస్పాండెంట్ సిస్టర్ జ్యోతి గారు, అధ్యాపకులు, హెచ్ఓడీలు, స్టూడెంట్లు, తల్లిదండ్రులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఒక్క ఉద్దేశం ఏంటంటే మేము ముఖ్యంగా తల్లిదండ్రులని ఎక్కువగా ఆహ్వానిస్తూ ఉంటాము ఈ కార్యక్రమానికి. ఎందుకంటే ఈ కాలేజీలో వాళ్ళ విద్యార్థులు మొదటి రోజు కనుక మా కాలేజీ గురించి పూర్తిగా వివరాలు కానీ, మా కాలేజీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, కోర్సుకు సంబంధించిన వివరాలు కానీ, మాకున్న ఫెసిలిటీస్ కానీ, మేము ప్రొవైడ్ చేసే సదుపాయాలు కానీ, వీటన్నిటి గురించి మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కువగా పాల్గొన్నారు. మాకు బి ఫార్మసీ 110 సీట్లు ఉన్నాయి. 110 సంబంధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఫార్మడీకి 33 సీట్లు, 33 విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు అందరూ పాల్గొన్నారు. సో మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. Today we have conducted the induction program for the first year B Pharmacy and PharmD students. So mainly we focused on the main role of the parents and the students to choosing this college and choosing this course particularly. So accordingly we have guided them, and here we have chief guest Dr. Pratyusha Subbarao garu. So he told about the role of the parents and the role of the students, how to develop the skills and how to be in the campus, and also we thank all the parents for choosing our college, and we provide all the facilities to grow in a better way and to become a good citizens of the country. So we wish today we are very happy to conduct this induction program, and all the parents also very happy, and they express their joy and happiness in joining our college. ప్రతి తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఎక్కువగా
కేరింగ్ ఉంటుందండి. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇంకెక్కువగా కేరింగ్ ఉంటుంది. ఆ కారణం చేత మా అమ్మాయికి ఏ కాలేజీ మంచిది అనేది తెలుసుకోవడం కోసం సోషల్ మీడియాలో, గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూశాను. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న టాప్ 10 కాలేజీలో నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది ఒకటని తెలుసుకున్నాను. అదేవిధంగా కాలేజ్ చూడటానికి వచ్చాం. మేము సెలెక్ట్ చేసుకున్నది కూడా ఒకటే, సెకండ్ ఒపీనియన్ కూడా ఏం లేదు. కాలేజీకి వచ్చాం, చాలా ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన గ్రౌండ్, అంతా ఓకే, బాగుంది. సార్తో మాట్లాడాలని వచ్చాం, కానీ సార్ మాత్రం మాకు ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా చాలా క్లియర్గా మాకున్న డౌట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ చేశారు. చాలా విశాలమైన వాతావరణం, పాజిటివ్ ఎనర్జీ కాలేజీలో ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇందాక మేడం మాట్లాడారు, ప్రసంగించారు సిస్టర్ మేడం. ఆవిడ మాట్లాడే ప్రతి మాటలు కూడా ఆనిముచ్చాలండి. అవి చెవులతో కాదు, మనసుతో వినాలి. చాలా మంచి మెసేజ్ అండి. టీచర్సే కానీ, ప్రిన్సిపల్ సారే కానీ, ప్రతి సార్ కూడా, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు, అందుకే సార్లు సిస్టర్స్ అనేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ మెసేజ్ కూడా ఆనిముచ్చాలండి. అవన్నీ పాటిస్తే జీవితంలో చాలా ముందుకు వస్తారు. అదేవిధంగా మా అమ్మాయి ఈ 4 సంవత్సరాల్లో ఈ పెద్దలందరూ ఆశీస్సులు ఉంటూ చదువుతో పాటు వీళ్ళ యొక్క జ్ఞానాన్ని కూడా పొందాలని కోరుకుంటున్నానండి. అడిగిన అమ్మాయి అక్కడ ఉన్న ఆ క్యాంపస్ని ఈ టక్కని ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చాలా మంది గోల్ ఉన్నాయని చెప్తారు. గోల్ అనౌన్స్ చేయరు. 50% బ్లైండ్, అప్పటికి 60% బ్లైండ్ అమ్మాయి. నాకు అర్థం, టక్కన లేచింది ఆ అమ్మాయి, ఒక్కటే లేచింది. తల్లిదండ్రులు పట్టుకోండి, వాట్స్ యువర్ గోల్ అన్నా. నాకు ఇప్పటికి కూడా గుర్తు ఆ అమ్మాయి లేచి చెప్పినటువంటి విధానం. మై గోల్ ఈజ్ టు బికమ్ ఏ కలెక్టర్, మై గోల్ ఈజ్ టు బికమ్. కారణం ఎవరంటే, నెంబర్ 1 వాళ్ళ అమ్మే, నెంబర్ 2 వాళ్ళ నాయనే. ఏం డిసైడ్ చేసుకున్నారో అది సిన్సియర్గా అప్లై చేసేది వాళ్ళిద్దరు తల్లిదండ్రులు. మీ అందరి ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే సాధారణ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. మిత్రులారా, చెమరంటే మన దగ్గర మాలిగోళ్ళు అంటాం. ఒక మాలిక కుటుంబంలో, ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టినటువంటి పిల్ల. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ బైపీసీ. ఆ అమ్మాయి పేరు దీనాదాబి. ఆ అమ్మాయి పేరు దీనాదాబి, ఆ అమ్మాయి పేరు ఇంటర్మీడియట్ బైపీసీ. లాంగ్ టర్మ్ చదివేటువంటి శక్తి కూడా లేదు. డిసైడ్ చేసుకుంది, డిగ్రీ చేరింది. ఇంకా ప్రొఫెషనల్ కూడా రాలా అమ్మాయి. నేను ఈ డిగ్రీ 3 years అయిపోయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో IAS కొట్టాలా. ఈ అమ్మాయి 2015 డిగ్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో పక్కన కూర్చొని చూడగలిగిన సినిమాలే కనపడి సావట్లా ఈ సమాజంలో. 4వ C ఏంటంటే చాటింగ్, ముచ్చట్లు చెప్పుకోవడం. ఇవాళ పిల్లల్లో చాలా మందికి ఈ జబ్బు ఉంటుంది. చాటింగ్, ముచ్చట్లు చెప్పుకోవడం, సన్నాసి ముచ్చట్లు చెప్పుకుంటుంటారు. 5వ C ఏంటంటే సైబర్ ఫ్రెండ్షిప్. అంటే ఇక్కడ అడుగుతున్న మిమ్మల్ని, మీలో ఎంతమందికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది? చేతులు ఎత్తండి. నిజాయితీగా చేతులు ఎత్తాలి. ఫేస్బుక్ అకౌంట్ ఉన్నవాళ్ళు చేతులు ఎత్తాలి. మీలో చాలా మంది ప్యాసివ్గా ఉన్నారు. మీలో ఎవరెవరికి ఉందో కూడా నాకు తెలుస్తుంటుంది, నేను సైకాలజిస్ట్ని. చేతులు ఎత్తండి. ఎంతమందికి ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది? చేతులు ఎత్తండి. ఇన్స్టాగ్రామ్ చేతులు ఎత్తండి. ఫేస్బుక్ ఎత్తండి పై డైరెక్ట్గా. లేనివాళ్ళని అడగట్లా నేను. లేనివాళ్ళు, నాకు తెలిసి మీరు లేనివాళ్ళు అని అంటే మీరు నాతో పర్సనల్గా మాట్లాడాల్సిందే, తర్వాత చూద్దాం. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఇంకా చాలా వచ్చినాయి. ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. స్ట్రైట్ చేతులు ఎత్తాలా అంటే 100%. ఈ ఒక్క సైబర్ ఫ్రెండ్షిప్ చాలు మిత్రులారా. స్పాయిల్ క్లోజ్ పేరెంట్స్ పట్ల. సో వన్ థింగ్, ఎప్పుడైతే మీరు మీ యొక్క పిల్లలైతే మీ పేరెంట్స్ పట్ల మీరు ఏ విధంగా అయితే గౌరవనీయంగా ఉంటారో, వాళ్ళ మాట జవదాటకుండా ఉంటారో, అప్పుడే మీరు గెలుస్తారు. సార్ చెప్పినట్టుగా ఓకే, ఏ తల్లిదండ్రులు అయితే ఓడిపోతాడో మీ పిల్లలు, అక్కడ మీరు ఓడిపోతారు, మీ పిల్లలు కూడా ఓడిపోతారు. 4 years బ్యాక్ అనుకుంటాను, నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కరెస్పాండెంట్గా. నేను ఓన్లీ ఇక్కడ లెక్చరర్గా పనిచేసినప్పుడు ఒక పేరెంట్ నా దగ్గరికి వచ్చారండి. బాగా ఏడ్చారు. అలాగే 2 years బ్యాక్ కూడా when I took charge, one parent, the second time I have seen, రెండోసారి నేను చూసాను పేరెంట్స్ ఏడవడం. సో ఫస్ట్ టైం నేను అంత ఫీల్ అవ్వలేదు.
సెకండ్ టైం నేను ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఒక పేరెంట్ వచ్చి ఏడ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. సంథింగ్ ఐ హావ్ టు డూ అనుకున్నాను. ఒక పేరెంట్ వచ్చి నా దగ్గర ఏడ్చారంటే నేను ఓడిపోయానమ్మా అన్నాను. ఎందుకు సార్ ఎందుకు అలా అంటున్నారు అంటే, మా అమ్మాయి గాడి తప్పింది, నాకు ఇంకా ఆశ లేవు, నేను ఓడిపోయాను అని ఏడ్చేశాను. అలా నేను పెట్టుకున్నాను. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. ఏంటి అంటే తను అంతా చెప్పగలిగారు. తన సెకండ్ ఇయర్ బీ ఫార్మసీ, ఫస్ట్ ఇయర్ అంతా టాప్ అంటే వాళ్ళు 110 మెంబర్స్ ఉంటారు క్లాస్లో.